ఆవు పాలు మంచివా, గేదె పాలు మంచివా అనే చర్చ ఎప్పటినుంచో కొనసాగుతోంది. ముఖ్యంగా నెయ్యి తయారీ విషయంలో ఈ రెండు పాల మధ్య ఉన్న తేడాల గురించి చాలామందికి ఆసక్తి ఉంటుంది. అయితే నెయ్యి ఎక్కువగా రావడం ఒక్కటే పాల నాణ్యతకు ప్రమాణం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆవు, గేదె పాలు రెండింటికి ప్రత్యేకమైన పోషక గుణాలు ఉన్నాయని, అవసరాన్ని బట్టి వాటిని ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. సాధారణంగా ఆవు పాలలో 3-4% వరకు మాత్రమే కొవ్వుంటుంది. అదే గేదె పాలలో 7-8% వరకు కొవ్వుంటుంది. అందుకే గేదె పాలు మరింత చిక్కగా, క్రీమీగా కనిపిస్తాయి. ఈ అధిక కొవ్వు కారణంగా గేదె పాలతో పెరుగు, వెన్న, నెయ్యి తయారు చేసినప్పుడు ఎక్కువ పరిమాణంలో నెయ్యి లభిస్తుంది. అందువల్ల నెయ్యి తయారీకి చాలామంది గేదె పాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పాడి రైతులు తెలిపిన వివరాల ప్రకారం 1 కిలో నెయ్యి తయారు చేయడానికి సుమారు 16-20 లీటర్ల గేదె పాలు సరిపోతాయి. అయితే అదే 1 కిలో నెయ్యి తయారు చేయాలంటే దాదాపు 27-30 లీటర్ల ఆవు పాలు అవసరం అవుతాయి. ఈ లెక్కను చూస్తే గేదె పాల నుంచి ఎక్కువ నెయ్యి ఉత్పత్తి అవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే వాణిజ్యపరంగా నెయ్యి తయారు చేసేవారు ఎక్కువగా గేదె పాలకు ప్రాధాన్యతిస్తారు. అయితే ఆరోగ్యపరంగా చూస్తే ఆవు పాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. ఆవు పాలు తేలిగ్గా ఉండడంతో పాటు సులభంగా జీర్ణమవుతాయి. ఇందులో కొవ్వు తక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, సాధారణ జీవనశైలి గలవారు రోజువారీగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. మరోవైపు గేదె పాలు అధిక శక్తి, ప్రోటీన్, కాల్షియం అందిస్తాయి. కఠినమైన శారీరక శ్రమ చేసేవారు, క్రీడాకారులు లేదా ఎక్కువ శక్తి అవసరమయ్యేవారు గేదె పాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలామంది సంప్రదాయ పద్ధతిలో ఇంట్లోనే నెయ్యిని తయారు చేస్తుంటారు. పాలను కాస్తే వచ్చిన మేగడ్ను కొన్ని రోజుల పాటు సేకరించి దాంతో వెన్నను తయారు చేసి ఆ వెన్నను కరిగించి స్వచ్ఛమైన దేశీ నెయ్యిని తయారు చేస్తారు. గేదె పాలతో చేసిన నెయ్యి సాధారణంగా తెలుపు లేదా లేత క్రీమ్ రంగులో కనిపిస్తుంది. అదే ఆవు పాల నెయ్యి సహజంగా పసుపు రంగులో ఉంటుంది. దీనికి కారణం ఆవు పాలలో ఉండే బీటా కెరోటిన్ అనే పదార్థం. ఇటీవల సోషల్ మీడియాలో ఆవు నెయ్యి, గేదె నెయ్యి గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతుంటే, మరికొందరు గేదె పాల నుంచి ఎక్కువ నెయ్యి లభిస్తుందని వాదిస్తున్నారు. అయితే పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు రకాల పాలకు వాటి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి.